యాక్చువల్లీ ఏంటంటే మీరు చూసారు ఇప్పటి వరకు 'బిగ్ బాస్' షో ఎలా ఉంటది ఏందని? ఎప్పుడైనా ఒక్క ఎపిసోడ్ అయినా తెలుగులో ఏదైనా చూసారా? హ్మ్. అంటే మన తెలుగు గదా! హ్మ్. తెలుగులో ఎప్పుడైనా చూసారా? అంటే ఈ సీజన్ అయినా చూసారా? అంటే ఎవ్రీ ఇయర్ మీకు కాల్ వస్తుంది గదా! యెస్. యెస్. ఒక్కసారి అనిపిచ్చిద్ది అది అసలకేంటి 'బిగ్ బాస్' అని జెప్పేసి. హ్మ్. ఒక ఐడియా ఉంటది గదా! అలా యెస్. యెస్. చూసారా మీరెప్పుడైనా? చూడలే. నాకు ఇప్పుడని కాదండి. నేను తెలుగని కూడా కాదు. నేను 'బిగ్ బాస్' హిందీ స్టార్ట్ అయింది నేను హై స్కూల్‌లో ఉన్నప్పుడు. ఓహ్! అది ఇంట్రొడ్యూస్ హ్మ్. అయ్యేటప్పుడైతే నా ఫ్రెండ్స్ అందరూ స్కూల్‌లో అంటే 8థ్, 9థ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది 'బిగ్ బాస్.' అప్పుడైతే వాళ్ళు స్కూల్‌లో కూడా అదే డిస్కస్ చేసేది. వాడెంత హ్యాండ్సమ్ ఉంటాడు. వీడెంత క్యూట్ ఉంటాడు. నాకు స్కూల్ అవ్వగానే ఎప్పుడొక్కసారి వెళ్లి టీవీ ఆన్ చేస్తానా అన్నట్టు అడిక్ట్ ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్ అమ్మాయిలందరూ. అవునవును. నాకు యాక్చువల్లీ అప్పుడు కూడా ఒక్కసారి వాళ్ళంతా మాట్లాడుతుంటే కూడా వెళ్లి చూడాలనిపించేది కాదు. నా మైండ్ ఏం తెలుసా? కొత్త సాంగ్ ఏమొచ్చుంటుంది. హ్మ్. ఆ క్యాసెట్ నేను మీరు కలెక్ట్ చేయాలి. ఆల్రెడీ మ్యూజిషియన్ అప్పుడు ఆ! స్టార్టింగ్. యెస్. హ్మ్. సో, నాకు కొత్త కసెట్ ఇప్పుడు 'మైకేల్ జాక్సన్' ఆల్బమ్స్ వచ్చేవి అప్పుడు. ఓకే. సో, ఆ కసెట్ ఎక్కడ దొరుకుతుందో వెతకాలి. మమ్మీతో అది నాకు తెచ్చి ఇవ్వని గొడవ చేయాలి. అది తెచ్చి ఇస్తే దాని లిరిక్స్ అప్పుడు గూగుల్ కూడా అంత పెద్ద లిరిక్స్ ఇంత డేటా ఉండేది కాదు. అవును. సో, ఆ పాట ప్లే చేసి లిరిక్స్ రాసుకోవాలి మనం. హ్మ్. సో, ఆ లిరిక్స్ రాసి ఒక బుక్‌లో ఆ బుక్స్ ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఓహ్! సో, నైస్. ఆ లోకమే వేరు. నా హ్మ్. లోకం ఏంటంటే ఇవి. ఇదే. కొత్త పాట లిరిక్స్ రాసుకోవడం, దాని లిరిక్స్ యాక్టింగ్. నేర్చుకోవడం, ఈ పిచ్చి నాకు. లేదా ఓకే. డాన్స్ నేర్చుకోవడం. హ్మ్. బట్ దీస్ గర్ల్స్ వర్ సో క్రేజీ అబౌట్ 'బిగ్ బాస్' అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఒక్కరోజు నాకు అవును కదా! నేను కూడా వెళ్లి చూడాలి అనిపించేది అప్పుడే గాదు కాదు. ఇప్పుడు గూడా చాలా మంది క్రేజీగా ఉన్నారు అవును. 'బిగ్ బాస్'. నాకు ఇంకొకరి లైఫ్ మీద ఇంట్రెస్టే లేదు. అదేంటో. ఎంతమంది నాకు గాసిప్‌లో ఇంట్రెస్ట్ లేదు. ఆ! ఇప్పుడు ఒక టేబుల్‌లో కూర్చున్నామనుకో, సినిమాల గురించి, వర్క్స్ గురించి లేదా మన ఓన్ గురించి, నేను నా ఓకే. గురించి, మీరు మీ గురించి ఎంతసేపు మాట్లాడినా నేను వింటాను. హ్మ్. కానీ మూడో మనిషి గురించి, ఇక్కడ లేని వాళ్ళ గురించి హ్మ్. ఎక్కువ మాట్లాడడం లేదా గాసిప్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. హ్మ్. సో, 'బిగ్ బాస్' కూడా నాకు ఏ ఒక్క రోజు అవునా! వాడు ఏం చేస్తాడో తెలుసా అంటే, అవునా! అంటే వింటాను. కానీ వెళ్లి అవును ఈ రోజు నుంచి నేను కూడా చూడాలని ఏముండదు. చేస్తే చేస్తారు. హ్మ్. చేయకపోతే చేయలేదు. మళ్ళీ ఎందుకు చేశారు? అవన్నీ మాకెందుకు అని నా మైండ్‌కొస్తుంది. అది నా థాట్ ప్రాసెస్. సో, నేను ఫాలో అవ్వను. ఓకే మేడం. అండ్ ఇంకో క్వెషన్ ఏంటంటే, మీరిప్పుడు బోల్డ్ కంటెంట్ ఎంచుకుంటున్నారా? అంటే మీకు క్యారెక్టర్సే అవే వస్తున్నాయా? లేతే మీరు తీసుకునేది అలా తీసుకుంటున్నారా? ఈ క్వెషన్ మీకు కంఫర్ట్ యెస్. అయితే యెస్. చెప్పండి. యెస్. యెస్. హ్మ్. నేను బోల్డ్ అని చూడట్లేదు. హ్మ్. నాకు నచ్చింది చేస్తున్నాను. అంటే ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సినిమా కాన్సెప్టే మారిపోయింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడొచ్చే ముందు నేను ఇంకో మీటింగ్ అటెండ్ చేసి వచ్చాను. ఓకే. అక్కడ కూడా అంతే. దే ఆర్ డిస్కసింగ్ ఒక లవ్ స్టోరీయా, ఒక క్రైమ్ థ్రిల్లరా, ఒక హారర్ స్టోరీయా, హ్మ్. 2, 3 సింగిల్ లైన్స్ ఉంటే డిస్కస్ చేస్తుంటే, హ్మ్. ఇంకా వాళ్ళ ఆ డిస్కషన్ నుంచి బయట వచ్చిన ఫైనల్ కన్‌క్లూజన్ ఏంటంటే, హ్మ్. ఇప్పుడు లవ్ స్టోరీ ఎవరు చూస్తున్నారు? ఎవరు ఇప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ తెలుగు సినిమాల్లో మంచి లవ్ ఆ! స్టోరీస్ ఉండేయి. ఇప్పుడు చాలా హీరో ప్యూర్ ఉండేది. జైలు లోపల ఉండి, హీరోయిన్ ఆ జైల్‌లో హీరోకి సాంత్వనం ఇవ్వడానికి, ఏడవడానికి వచ్చుంటే కూడా పాజ్ అయ్యి పాటకెళ్ళేవాళ్ళం. అవును. ఆ పాటకి దీనికి సంబంధమే లేదు. అదే. జైలు లోపల ఉన్న హీరోకి, ఏడుస్తున్న అమ్మాయికి కానీ అది డిజాల్వ్ అయ్యి కంటెంట్ బావుండేది అప్పట్లో. అప్పట్లో. కానీ హ్మ్. ఇప్పుడు ఎంతో సినిమాలు నేను చూస్తుంటే, అప్పుడు నాకు నచ్చిన సినిమాలు, హ్మ్. ఈరోజు మళ్ళీ చూస్తుంటే, ఈ సినిమా అసలు నాకెలా నచ్చింది? నేను ఈ సినిమా 2, 3 టైమ్స్ ఎలా చూసాను నాకే అర్థం కావట్లేదు. హిందీ సినిమా మళ్ళీ. అండ్ ఐ వాస్ క్రేజీ అబౌట్ దోస్ ఫిల్మ్స్. దెన్ ఐ థింక్ టీనేజర్ ఎస్తర్‌కి నచ్చింది. హ్మ్. 30స్ ఎస్తర్‌కి నచ్చట్లేదు. అంటే ఆ కథలు సూపర్ కథలే. హ్మ్. కానీ ఈ రోజుకి అది ఇప్పుడు, రెలెవెన్స్ లేదు. ఈ రోజు అంత ఇప్పుడు గొప్ప ప్రేమ కాంపిటీషన్ ఇప్పుడు కాంపిటీషన్. ఒకటి కాంపిటీషన్. ఇంకొకటి ఆ ఎమోషన్స్ ఈరోజు లేవు. ఇప్పుడు ఆ! ఇప్పుడు నిజంగా అది ఆ అమ్మ 100%. సెంటిమెంట్ గాని, లేదా లెటర్స్ రాసి అప్పుడు 'కబూతర్ జాజా' పాట. హ్మ్. 'కబూతర్ జా జాజా' ఉంది. ఇప్పుడు వాట్సాప్ టైమ్‌లో కబూతర్ పనికిరాడు. కబూతర్ ఇలాగే తిరుగుతున్నాడు పని లేక. అదే ఒక్క టైమ్‌లో యుద్ధాల టైమ్‌లో కబూతర్ యూజ్ చేసేవారు. ఒక లెటర్ న్యూస్ పంపించడానికి, ఒక లవ్ లెటర్ పంపించడానికి. ఇప్పుడు కబూతర్ ఉన్నాడు, మనుషులున్నారు అన్నీ ఉంది కానీ కబూతర్‌ని వాడట్లేదు కదా! వాడట్లేదు. సో, సేమ్ వే ఇప్పుడు ప్రేమ ఉంది. హ్మ్. కానీ ఆ వర్షన్ ఆఫ్ ప్రేమ లేదు. అవును. ఒక ప్రేమ కోసం చచ్చిపోయేది. హ్మ్. ప్రేమ కోసం ఇప్పుడు 'కయామత్ సే కయామత్ తక్' హీరో, హీరోయిన్ ఇద్దరు చచ్చిపోతారు. ఆ అవునవును. ప్రేమ ఈరోజు కామెడీలో ఉంటుంది. ఇప్పుడు కామెడీ. కాలేజ్ పిల్లలకి కూడా ఆ కథ ఈరోజు చూస్తే నవ్వేస్తారు. ఇలాంటి ప్రేమ ఉంటుందా ఏంటి? ప్రేమ ఉంటే లేచిపోవాలి లేదా అమ్మ నాన్నని చంపేయాలి అంటారు పిల్లలు. అంతే. ఇప్పుడున్న ప్రేమలో లవర్స్ అమ్మ నాన్నని చంపుతున్నారు. చంపేస్తున్నారు. రియాలిటీలో గూడా చంపుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. అన్నప్పుడు ప్రేమ కోసం హీరో, హీరోయిన్ చచ్చిపోవడం లేదు. హ్మ్. సో, కాన్సెప్ట్స్ ఆర్ దేర్ బట్ దే ఆర్ చేంజింగ్. హ్మ్. థట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ బోల్డ్ ఆర్ నాట్ బోల్డ్. సో, సేమ్ వే నేను నేను ఇండస్ట్రీలో ఫీల్డ్‌లో ఉండేది యాక్టింగ్ నాకిష్టం అంతే కానీ,
సినిమా చేసేది ఆడియన్స్ కోసం. హ్మ్. సో ఆడియన్స్ కి నచ్చే సినిమా చేయాలి కానీ నా పర్సనల్ ఇష్టం కాదు. అవును. నేను ఇది యాజ్ అన్ ప్యాషన్ ఆర్టిస్ట్, కాబట్టి మనం ఓకే. సో ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్. హ్మ్. దట్ గుడ్ ఫిల్మ్ ఈజ్ ఆడియన్స్ కి అయ్యే గుడ్ ఫిల్మ్. నా పర్సనల్ కు ఫీల్ అయ్యే గుడ్ ఫిల్మ్ కాదు. ఎందుకంటే నా పర్సనల్ గుడ్ ఫిల్మ్ చేస్తే నేను ఇంట్లో కూర్చొని చూడాలి. హ్మ్. అది ఇంకా రిలీజ్ చేయకూడదు. అవును. బయట మూడు మనిషికి చూడమని చెప్పకూడదు. బయట మూడు మనిషి కోసం చేస్తున్నానైతే ఆ నలుగురికి నచ్చే సినిమా నేను చేయాలి. సో ఆ హ్మ్. నలుగురికి నచ్చే సినిమా ఏది అని నేను కొన్ని వింటూ వింటూ ఐ విల్ ఫీల్ ఈ క్యారెక్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళకి కిక్ వస్తుంది. ఇఫ్ దే సీ దిస్ నౌ సంథింగ్ లైక్ రెక్కీ ఆర్ మేబీ టెనెంట్ ఆర్ మేబీ తల, తల. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్ దే వాచ్ ఇట్. షకీలలో కూడా ఒక అమెజాన్ ప్రైమ్ లో ఇంకో సినిమా, హిందీ సినిమా ఉంది. అందుట్లో కూడా ఆ డైరెక్టర్ నాకు చెప్తూ ఉంటారు, మీరు సెలెక్ట్ చేసిన క్యారెక్టర్ అసలు ఎంత బాగుంది. ఆయన నాకు ఆ! 2-3 ఆప్షన్స్ ఇచ్చారు. కామెడీ వెర్షన్ గూడా చూపిస్తున్నారు మీరు. అంటే ఒక బోల్డ్ వెర్షనే గాదు. అందరూ అదే జూస్తున్నారు. కామెడీ ఎస్, వెర్షన్ గూడా ఉంది. ఉంది. సో అంటే నేను సెన్సిబుల్ బోల్డ్ మ్యాటర్. బోల్డ్ కంటెంట్ వైరల్ అవుతుంది. అవును. కానీ నేను చేయడంలో అన్ని చేస్తున్నాను. హ్మ్. నేనైతే ఒక ప్లాటర్ ఇస్తున్నాను. దెర్ ఇస్ కామెడీ, దెర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా, దెర్ హ్మ్. ఇస్ సీరియస్, దెర్ ఇస్ బోల్డ్, అన్ని ఉన్నాయి. కానీ మీ పాపులారిటీ ఓన్లీ ఆ! బోల్డ్ కంటెంట్. మళ్ళీ ఇప్పుడు లిప్ లాక్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్. ద ఓకే. ఇప్పుడు సంస్కార్ కాలనీ టైంలో నా ఒక్క లిప్ లాక్ ఎంత పెద్ద డిస్కషన్ అంటే, నాకెలా అనిపించిందంటే ఇది ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ లిప్ లాక్ ఏమో ఇది. ఎందుకంటే ఆ! ఇప్పుడు చూస్తున్న ప్రతి ఏమైంది? సినిమాల్లో లిప్ లాక్స్ ఉన్నాయి. అవును. పెద్ద పెద్ద హీరోస్ లిప్ లాక్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద హీరోయిన్స్ లిప్ లాక్స్ చేస్తున్నారు. హ్మ్. అవి కనపడకుండా వెళ్ళిపోతున్నాయి. నోబడీ ఈస్ కాలింగ్ దెమ్ ఆర్ నోబడీ ఈస్ గోయింగ్ ఫర్ అ మూవీ. వీళ్ళు లిప్ లాక్స్ చేస్తారని చూడడానికి ఎవరు వెళ్ళట్లేదు. నా ఒక్క ట్రైలర్‌లో ఒక్క లిప్ లాక్ చూస్తే అది ఎన్ని సార్లు అడిగారు. ఇప్పుడు కామెంట్స్ చూసే ఉంటారు ఆ! గదా మీరు. ఇప్పుడు 'రెక్కీలో' కూడా ఏమి బాడీ ఎక్స్‌పోజింగ్ లేదు 'రెక్కీలో'. హ్మ్. అవును. సారీస్ యేసుకొని ఉంటుంది అమ్మాయి. అవును. జస్ట్ ఆ స్క్రిప్ట్ అండ్ ఆ క్యారెక్టర్ అలాంటిది అంతే కానీ, ఏం చూసారని దానికన్నా హాఫ్ నేకెడ్, టాప్‌లెస్, బ్యాక్‌లెస్ అన్ని చేసి తిరిగే ఇన్ని సినిమాలు ఉండేటప్పుడు వాళ్ళకి అదే. సో అప్పుడు నేనేమో అనుకుంటున్నానంటే మై చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్ అండ్ చాయిస్ ఆఫ్ డైరెక్టర్ ఇది కరెక్ట్ ఉంది. నా క్యారెక్టర్ కన్నా నా క్యారెక్టర్ బానే ఉంది. హ్మ్. కానీ ఆ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసే నా టీమ్ ఉంది చూడు. డైరెక్టర్స్, డీఓపీస్, ఎడిటర్స్, ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్స్, హ్మ్. వీరందరూ కలిపి నాకిచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందంటే, చూసే జనాలకి నా పెర్ఫార్మన్స్ ఇక్కడ అనిపిస్తుంది. హ్మ్. మిగతా వాళ్ళది ఇక్కడ అనిపిస్తుంది. సో అవును. ఇట్ ఈస్ టీమ్ వర్క్. ఈ క్రెడిట్ అనేది ఉంది కదా! నా నా ఒక్క ఆమెకి కాదు. ఇట్ ఈస్ ఆల్ ద టీమ్స్ ఐ వర్క్ విత్ హూ డిజర్వ్ దిస్ క్రెడిట్ విచ్ ఐ యామ్ నాట్ రెడీ టు టేక్ అలోన్. అది అందరూ కలిపియే చేసిన పని.